చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు విజయవాడలో రోడ్డెక్కారు. అంగన్వాడీలు కనీస వేతనం అమలు చేయాలి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వాలి వాళ్ళంతా కూడా చెప్పిన నేపథ్యంలో పోలీసులు వాళ్ళని బలవంతంగా అడ్డుకున్న పరిస్థితుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తున్నాము. విజయవాడ బందర్ రోడ్లోని ఎంవికే భవనం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. అంగన్వాడీలందరూ కూడా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ తరలిస్తూ ఉన్నారు. నిన్న ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఖచ్చితంగా విధుల్లో జాయిన్ అవ్వాలని కూడా చెప్పిన నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. కొంతమంది అంగన్వాడీలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం, ఎందుకు ఎంతవరకు మేము న్యాయసమ్మతంగా న్యాయపరంగా శాంతియుతంగా 23 రోజుల నుంచి మా కనీస వేతనాలు 26,000 రూపాయల వాళ్ళని గ్రాట్యుటీ చెల్లించాలి పోరాడుతున్నాం. అయితే ఈ రోజు ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం. మేము శాంతియుతంగా కోరుతున్న న్యాయమైన డిమాండ్లు పరిష్కరించపోగా మా మీద ఈ విధంగా చెట్టు చేయడం చాలా దుర్మార్గం. దీన్ని ఖండిస్తున్నాం. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరి. మొత్తంగా అయితే వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి విజువల్స్ లో మనం చూస్తున్నాం, ఒక ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. మహిళలను చూడుకోక వీళ్ళందరూ కూడా బలవంతంగా లాక్కెళ్తున్న పరిస్థితి ఉంది. అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఇష్యూని పరిష్కరించాలని కూడా వీళ్ళంతా కోరుతున్నారు. ఒకసారి అక్కడ మనం చూస్తే కనుక మహిళా కానిస్టేబుల్ అంగన్వాడీల్ని ఎట్లా పడితే అట్లా లాక్కెళ్తున్న దృశ్యాలు చూడవచ్చు. ఒకసారి ఆమె చూడండి, ఒకసారి ఏ విధంగా ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే సమస్యలు పరిష్కరించాలని 23 రోజులుగా దీక్ష చేస్తుంటే వీళ్ళంతా కూడా ఈ విధంగా బలవంతంగా లాక్కెళ్తున్నాను కూడా మండిపడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం తమకు కనీస వేతనం ఇవ్వాలని కూడా వీళ్ళంతా చెప్తున్నారు. చంటి పిల్లలతో వీళ్ళంతా వచ్చిన పరిస్థితి. చాలా ప్రాంతాల నుంచి కూడా వీళ్ళంతా తరలి వస్తే ఈ విధంగా బలవంతంగా అరెస్టు చేసి తరలిస్తున్నారని చెప్తూ ఉన్నారు. నిన్న ప్రభుత్వం ఒక అల్టిమేటం జారీ చేసింది. విధుల్లోకి జాయిన్ అవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయి, ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్తామని కూడా ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఒకసారి బందర్ రోడ్లో ఒక ఉద్రిక్త వాతావరణం మనకి కనబడుతుంది. ఎక్కడికక్కడ వీళ్ళంతా కూడా బలవంతంగా అరెస్ట్ చేసి ప్రత్యేక బలగాలతో స్పెషల్ బెటాలియన్ తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాము. మహిళలని అంటే అంగన్వాడీలకి ప్రభుత్వం ఇచ్చిన హామీలందరూ కూడా ఒకసారి చూస్తే మహిళలకు ఇక్కడ గాయాలైన ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా బలవంతంగా లాక్కెళ్తున్న పరిస్థితి. ఒకసారి చేతికి గాయం కూడా అయిన పరిస్థితి చూడొచ్చు. మహిళలను చూడకోకుండా గాయాలు పాలు చేస్తున్నారని కూడా వీళ్ళంతా ఆవేదన చెందుతున్న పరిస్థితి. మమ్మల్ని పోలీసులే కొడుతున్నారు. మమ్మల్ని చేయనివ్వకుండా పోలీసులు ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు. అసలు పోలీసులు ప్రవర్తించట్లేదు. చూడొచ్చు అసలు ఏ విధంగా ఎంత దారుణమైన పరిస్థితి. పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా లాక్కెళ్తున్న పరిస్థితి. మహిళలను చూడకోకుండా ఏ విధంగా మహిళా కానిస్టేబుల్, మహిళా ఎస్ఐలు, స్పెషల్ బెటాలియన్ పోలీసులతో వీళ్ళంతా వచ్చి ఇక్కడ వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదంటూ కూడా వీళ్ళు చెబుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అంగన్వాడీలు కనీస వేతనం ఇవ్వాలి, తెలంగాణ కంటే ₹1 ఎక్కువ జీతం ఇస్తే చాలంటూ 11 డిమాండ్ వీళ్ళు చెప్పారు. కానీ ప్రభుత్వం ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదని వీళ్ళు చెబుతూ ఉన్నారు. బందర్ రోడ్లోని ఎంవికే భవనం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఎస్ఎఫ్ఐ వాళ్ళు కూడా ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా చెప్పిన నేపథ్యంలో చీరలను చింపేస్తూ వీళ్ళంతా కూడా ఏ విధంగా లాక్కెళ్తున్నారో మనం చూస్తున్నాము. దారుణమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంగన్వాడీలకు సంబంధించిన సమస్య చాలా న్యాయమైన కోరిక వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మేమే దొంగతనం చేయలేదు, మేమే లంచతనం చేయలేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మాకు జీతం కావాలి అని అడిగినప్పుడు పోలీసులు జులం చూపిస్తున్నారు. మేమే పాపం చేసాం. మీ మహిళలం కాదా మేము? మీ అక్కా చెల్లెళ్ళమ్మ కాదా? మేము ఎంత ఇది చేసాం మీ కానీ ఎందుకు మమ్మల్ని పోలీసులతో ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు? అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు కళ్ళు తెరిచి చూడండి, మీ ఆడపడుచులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, చూడండి మీరు ఎందుకండి మమ్మల్ని బాధలు పెడుతున్నారు? ఏ నక్సలైట్లు మేమన్నా? మహిళలంతా కూడా మేము మహిళలం కాదా? ముఖ్యమంత్రి తమ ఆడబిడ్డల అందరూ అక్క చెల్లెలు అంటూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు ఏ విధంగా చేస్తారో చూడొచ్చు ఒకసారి. చేయమన్నామండి, దానికి 23 రోజులు ధర్నా చేస్తున్నాం. అయినా కానీ మా దానికి ఏడికి ఒప్పుకోవట్లేదు సీఎం గారు. పోలీసులు
ముఖ్యమంత్రికి వీళ్ళంతా కూడా వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి డౌన్ అంటూ వీళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ విజువల్స్ చూస్తే కనుక ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడతారో మనం చూస్తూ ఉన్నాము. లోపలికి ప్రత్యేక బలగాలను తీసుకొచ్చి పోలీసులు ఏ విధంగా వాళ్ళని లోపలికి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహిళలను చూడకోకుండా పోలీసులు ఈ విధంగా చేయడాన్ని అన్ని పార్టీలు కూడా ఖండిస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్య బద్ధంగా వీళ్ళంతా న్యాయపరంగా తమ హక్కుల కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం పోరాటం చేస్తుంటే 23 రోజుల పోరాటం చేస్తుంటే ఇప్పుడు పోలీసుల్ని దింపి ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసి అంగన్వాడీల దీక్షలను భగ్నం చేయాలని పోలీసులకి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో వీళ్ళంతా కూడా ఎక్కడికక్కడ పోలీసులు వీళ్ళ ధర్నాలని వాళ్ళంతా కూడా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ భగ్నం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా విజయవాడలో ఒక ఉద్రిక్త వాతావరణమే కనబడుతుందని చెప్పాలి. పోలీసులకు అంగన్వాడీలకు మధ్య ఒక తోపులాట జరుగుతుంది. కనీస వేతనం ఇవ్వాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మనంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమన్నప్పటికీ అంగన్వాడీల పోరు ఉధృతమవుతుందని చెప్పాలి. పోలీసులు ఎంత ఇబ్బందులు పెట్టినా తమ పోరాటం ఆగదని వీళ్ళంతా చెబుతున్నారు. బలవంతంగా అరెస్టు చేసిన పోలీస్ స్టేషన్లో వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నామని చెప్తున్నారు. అంగన్వాడీలకు సంబంధించినటువంటి అంశానికి తెలుగుదేశం, వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ అన్ని కూడా మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పటికే ఒక అల్టిమేటం ఇచ్చింది ప్రభుత్వం. వీళ్ళందరినీ కూడా దీక్షలు భగ్నం చేయాలి, అరెస్ట్ చేయాలని చెప్పిన నేపథ్యంలో పోలీసులంతా కూడా వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ఇచ్చేంత వరకు పోరాడతామండి. కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు పోరాడతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.